పక్కన పెడితే ఒక లీడర్గా ఒక తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు సాధించిన రికార్డులు 2024లో అన్నీ ఇన్ని కాదు. రాజకీయ దిశను మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశను పూర్తిగా మార్చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని వైసీపీ వాళ్ళు సవాల్ చేస్తే వాళ్ళు అసెంబ్లీకి రావడానికే తలెత్తుకోలేని పరిస్థితి చేశారు. 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ప్రతి సీట్లో కూడా గెలిపించుకున్నారు విత్ భారీ మెజారిటీ. సో తనను ఓడించడానికి వైసీపీ వాళ్ళు ఎన్నో పన్నాగాలు పన్నారు. కులాన్ని ప్రయోగించారు, డబ్బును ప్రయోగించారు, స్ట్రాటజీలు ప్లే చేశారు, మొత్తం పెద్ద టీములు పెట్టారు తనను పిఠాపురంలో ఓడించడానికి. కానీ బంపర్ మెజారిటీతో గెలిచారు. జాతీయ స్థాయిలో కూడా కీలకమయ్యారు. ఎన్డీఏలో కీలకమయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ప్రచారం చేసి మంచి జోష్ నింపారు. అక్కడ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు. బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా మారారు. కేవలం 24 గంటల్లోనే 9 మంది కేంద్ర మంత్రులను కలవగలిగారు. కొంత పాజిటివ్ రెస్పాన్స్ తీసుకురాగలిగారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారి కెరీర్ మొత్తం మీద 2024 ది పీక్స్. మేబీ భవిష్యత్తులో ఈ పీక్స్ స్టేజ్ ఇంతకన్నా పైకి వెళ్తుందా, ఇంతకన్నా తగ్గుతుందా అనేది అప్పుడే చెప్పలేం, అప్పుడే గెస్ చేయలేం. కానీ ఇది మాత్రం అత్యున్నత దశ, అత్యున్నత స్టేజ్. దీన్ని ఆయన ఎలా మలుచుకుంటారు, ఎలా వాడుకుంటారు